టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై నటి ఖుషీ ముఖర్జీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా మరియు సినీ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ తనకు సోషల్ మీడియా ద్వారా పర్సనల్ మెసేజెస్ పంపేవాడంటూ ఖుషీ ముఖర్జీ కొన్ని స్క్రీన్ షాట్లను బయటపెట్టి అతని వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారు. అయితే ఈ ఆరోపణలను నెటిజన్లు, క్రికెట్ అభిమానులు తీవ్రంగా ఖండించారు. సూర్య వంటి క్లీన్ ఇమేజ్ ఉన్న ఆటగాడిపై కేవలం ప్రచారం కోసమే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం కాస్త ముదిరి ఇప్పుడు న్యాయస్థానం వరకు వెళ్ళింది. సూర్యకుమార్ యాదవ్ కు మద్దతుగా ఒక ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రంగంలోకి దిగడం ఇక్కడ విశేషం. ఖుషీ ముఖర్జీ చేసిన ఈ నిరాధారమైన ఆరోపణల వల్ల సూర్య ప్రతిష్టకు భంగం కలిగిందని, దేశం గర్వించదగ్గ క్రీడాకారుడిపై ఇలాంటి బురద జల్లడం సహించరానిదని పేర్కొంటూ సదరు ఇన్ఫ్లుయెన్సర్ కోర్టులో 100 కోట్ల భారీ పరువు నష్టం దావా వేశారు. దీంతో ఖుషీ ముఖర్జీకి ఇప్పుడు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఎందుకంటే ఈ కేసు ఆమె కెరీర్ పై మరియు వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడమే కాకుండా సెలబ్రిటీల ప్రైవసీ మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తనపై కొత్త చర్చకు తెరలేపింది. ఖుషీ ముఖర్జీ షేర్ చేసిన స్క్రీన్ షాట్లు మార్ఫింగ్ చేసినవని, కేవలం ఫాలోవర్లను పెంచుకోవడానికి ఆమె ఈ ప్లాన్ చేసిందని ప్రాథమిక విచారణలో ఆరోపణలు వస్తున్నాయి. భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఆటగాడిని ఇలాంటి వివాదాల్లోకి లాగడం వల్ల జట్టు మనోస్థైర్యం దెబ్బతింటుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ 100 కోట్ల దావా ఖుషీకి పెద్ద చిక్కులు తెచ్చిపెట్టనుంది. కోర్టులో ఆమె తన ఆరోపణలను నిరూపించలేకపోతే భారీ జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం తన ఆటపై దృష్టి సారిస్తుండగా అతని తరపున అభిమానులు మరియు ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని, ఇలాంటి చీప్ పబ్లిసిటీ స్టంట్స్ చేసే వారికి ఈ కేసు ఒక గుణపాఠం కావాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు విచారణలో తేలే అంశాలను బట్టి ఖుషీ ముఖర్జీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.